దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ 202. రాజశ్రీ గారు, లక్ష్మి గారు, శ్రావణి ఎదురు చూస్తుండగా రిజిస్టర్ ఆఫీస్‌లో శక్తి పేరు మీద ఆ ఆస్తులు రిజిస్టర్ చేయించుకొని అందరూ కారులో ఇంటికి చేరతారు. వాళ్ళు రావడం చూసి రాజశ్రీ సంతోషపడుతూ మీకోసమే ఎదురు చూస్తున్నాను అని అంటుంది. పిల్లలు స్కూల్‌కి వెళ్లారు కదా ఆంటీ అని అడుగుతుంది శక్తి. వెళ్ళారమ్మా, శ్రావణి వెళ్ళి పంపించొచ్చింది అని చెప్తుంది రాజశ్రీ. మేము వెళ్ళిన పని కూడా విజయవంతంగా పూర్తయిందమ్మా అంటాడు సామ్రాట్ సంతోషపడుతూ. డాక్యుమెంట్స్ పేపర్ పట్టుకొని ఉన్న శక్తి నవ్వుతూ అవునాంటీ, మా అమ్మ ఆస్తులు మళ్ళీ నాకు దక్కాయి అంటూ సంతోషంగా చెప్తుంది. పోనీలేమ్మా, పోయినవి సాధించుకున్నావు అంటుంది రాజశ్రీ ప్రేమగా శక్తి తల నిమురుతూ. నిజం చెప్పాలంటే ఈ ఆస్తులు మీ అబ్బాయి కారణంగానే వచ్చాయా ఆంటీ, నేను సాధించింది ఏమీ లేదు అంటుంది శక్తి. లక్ష్మిగారు నవ్వుతూ ఎలా అయితే ఏంటిలేమ్మా, నీ ఆస్తులు నీకొచ్చాయి, సంతోషం అంటుంది. శక్తి మొహంలో నవ్వు చూసి అందరితో పాటు సామ్రాట్ కూడా సంతోషపడుతుంటాడు. ఇప్పటికైనా కాస్త మా తమ్ముణ్ణి నమ్ము శక్తి అంటుంది శ్రావణి తమ్ముడి మీద ప్రేమతో. అది విని శక్తి సామ్రాట్ వైపు చూస్తూ అంటే మీ తమ్ముడు కొంచెం మంచివాడేలే అంటుంది. అదేంటి వదినా, మా అన్నయ్య అంత రిస్క్ పడి మీ ఆస్తులు మీకు సాధించిస్తే కొంచెమే మంచివాడని కితాబిస్తున్నారు అంటాడు వినోద్ నొచ్చుకుంటూ. అబ్బో, ఈ ఆస్తులు నాకు దక్కించటానికి మీ అన్నయ్య ఏమీ యాక్షన్ లెవెల్లో గాలిలో ఫైటింగ్స్ చేయలేదు. రాకేష్ ఆడుకునే బొమ్మగనతో యాక్టింగ్ చేసి ఆ వెర్రి దాన్ని భయపెట్టించి సైన్ చేయించాడు. ఈ మాత్రానికి ఈ మెచ్చుకోవడమే ఎక్కువ అని అంటుంది శక్తి సామ్రాట్ వైపు నిర్లక్ష్యం నటిస్తూ. అంతేలే, అవసరం తీరాక ఇలాగే మాట్లాడతారు అంటాడు సామ్రాట్ కాస్త కోపంగా. పొరపాటు చేశారు బావగారు, నిజంగానే యాక్షన్ లెవెల్లో ఫైటింగ్ చేసి దాంతో ఆస్తులు రాయించుకుంటే శక్తి తృప్తి పడేదేమో అంటుంది చరిత. అది ఆడది కాబట్టి ఇలా బెదిరించాల్సి వచ్చింది. అదే ఆ స్థానంలో ఒక మగాడు అయ్యుంటే శక్తి అనుకున్నట్టే యాక్షన్ లెవెల్లో ఫైటింగ్ చేసి పిడిగుద్దులతో పంచులిచ్చి ఆస్తులు రాయించేవాణ్ణి అంటాడు సమ్రాట్. ఇది కూడా నిజమేలే శక్తి, ఆ వెర్రి దాని మీద బావగారు చేయి చేసుకుని ఉండి ఉంటే మళ్ళీ కొత్త కేసులు అయి ఉండేవి అంటుంది చరిత. అమ్మ శక్తి, నీ ఆస్తులు నీకు దక్కాయి, నువ్వు నిర్దోషివని తేలింది. ఈ సంతోషంలో నీ చేతితో తీయటి పాయసం తినాలని ఉంది. మా అందరికీ పాయసం చేసుకుని తీసుకురామ్మా అంటాడు అరుణ్. తప్పకుండా అన్నయ్య, కాసేపట్లో అందరికీ పాయసం తీసుకుని వస్తాను అని చెప్పి సంతోషంగా కిచెన్లోకి వెళ్తుంది. శక్తి అంత సంతోషంగా ఉండడం చూసి సామ్రాట్ తృప్తి పడుతుంటాడు. కొద్దిసేపటికి అందరూ మాటల్లో ఉండటం చూసి శక్తి కోసం సామ్రాట్ కిచెన్ వైపు వెళ్తుంటాడు. లాకప్లో ఉన్న స్నిగ్ధ ఆ ఆస్తుల గురించి కూడా తల్లిదండ్రులకు చెప్తూ నిజంగానే సామ్రాట్ నన్ను వెర్రి దాన్ని చేశాడు నాన్న, బొమ్మ గనుని నుదిటికి పెట్టి చస్తావా ఆస్తులు రాస్తావా అంటూ బెదిరించాడు. బతుకు మీద ఆశతో శక్తికి ఆస్తులని తిరిగి రాసిచ్చాను అని బిక్కచచ్చిన మొహంతో చెప్తుంది. ఆస్తులు పోయాయి అనగానే వాళ్ళ మొహాలు కూడా తెల్లబోతాయి. ఏడ్చినట్టే ఉంది. ఆస్తులు పోయాయి, పైగా ఇప్పుడు ఈ కేసులో దొరికామన్నమాట అంటుంది గాయత్రి బాధపడుతూ. అవునమ్మా, అంతా నాశనం అయిపోయింది. అంతా ఆ సామ్రాట్ శక్తి వల్లనే అంటుంది స్నిగ్ధ. వారిని ఊరికనే ఏమీ వదనలేమ్మా, అంతకు అంతా బదులు తీర్చుకుందాంలే అంటాడు చంద్రమౌళి వాళ్ళ మీద కక్ష కడుతూ. ముందు నేను బయటికి రావాలి నాన్న, ఆ ప్రయత్నాలు చేయండి అంటుంది స్నిగ్ధ. కేసుల నుంచి బయటపడటం అంటే ఇప్పుడు జరగని పని, కానీ బెయిల్ ప్రయత్నాలు చేద్దాం అని మాట్లాడుతుంటారు. ఫామ్ హౌస్లో ఉన్న రత్నప్రభ టీవీ న్యూస్లో శక్తి నిర్దోషి అని చెప్తుంటే ఆ న్యూస్ చూస్తూ కూర్చొని ఉంటుంది. పక్కన ప్రకాష్ కూడా కూర్చొని ఆ న్యూస్ చూస్తూ ఏమైనా శక్తికి ఇప్పుడు రోజులు బాగున్నాయట్టుంది మేడం అంటాడు. నాకు అదే అనిపిస్తుంది. అయినా
ఇప్పుడు శక్తి గురించి నాకు అనవసరం. శక్తి భరత్‌ని ద్వేషించుకుంటూ సామ్రాట్‌తో కలిసి ఉంటుంది కాబట్టి, ఇక నాకు తన గురించి ఎలాంటి టెన్షన్ లేదు అంటుంది రత్నప్రభ. కానీ నాకుంది మేడం. ఎన్నాళ్ళ నుంచి శక్తి మీద మోజుతో ఉన్న నేను ఇంతవరకు తనని పొందలేకపోయాను అంటాడు ప్రకాష్ నిరాశపడుతూ. తను తన భర్తతో సెటిల్ అయిపోయింది కాబట్టి ఇక తన గురించి వదిలే ప్రకాష్ అంటుంది రత్నప్రభ. మీ అవసరం తీరగానే అలా మాట్లాడుతున్నారేంటి మేడం? పొరపాటున శక్తిని సామ్రాట్ రేప్ చేయటం వెనక మీ అస్త్రం ఉంది అని సామ్రాట్‌కి, శక్తికి తెలిసిందో వాళ్ళిద్దరూ మీ అంతు చూడకుండా ఊరుకోరు అంటాడు ప్రకాష్. అది విని రత్నప్రభ కాస్త బెదిరిపోతూ, అదేంటి అలా అంటున్నావు? వాళ్ళకసలు ఆ విషయం ఎలా తెలుస్తుంది? అని అడుగుతుంది కోపంగా చూస్తూ. మీరిచ్చే డబ్బు నాకు సరిపోక నేనే ఆ విషయాన్ని వాళ్ళకి లీక్ చేస్తే అంటూ తెలివిగా మాట్లాడతాడు ప్రకాష్. అప్పుడు నాకంటే ముందు నువ్వే వాళ్ళ చేతిలో చస్తావు అంటుంది రత్నప్రభ ఏమాత్రం బెదిరిపోకుండా. నేనెందుకు చస్తాను అని అడుగుతాడు ప్రకాష్ ప్రశ్నార్థకంగా చూస్తూ. ఎందుకు చస్తావో ఒకసారి ఈ వీడియో చూడు అంటూ ఫోన్లో ప్రకాష్కి ఆ వీడియో చూపిస్తుంది. శక్తి అంటే నాకు పిచ్చి వ్యామోహం. తనని ఎవరూ అనుభవించడం కాదు, నేనే అనుభవించాలి. ఈ మందుని వేరే వారికి ఎవరికో కలిపి ఇచ్చి శక్తిని రేప్ చేయమని ప్రేరేపించడం కాదు. కాలేజీ ఫంక్షన్లో ఈ మందు శక్తికి ఇచ్చేటట్టు కూల్ డ్రింకులో కలుపుతాను. శక్తి తాగుతుంది. ఆ తర్వాత తనని రూమ్లోకి తీసుకెళ్ళి నేను తనని అనుభవించి నా కోరిక తీర్చుకుంటాను అంటాడు ప్రకాష్. అంతవరకే ఉన్న ఆ క్లిప్పింగ్ చూసి షాక్ అవుతాడు ప్రకాష్. రత్నప్రభ పొగరుగా వాడి చేతుల నుంచి ఫోన్ గుంజుకొని ఆ వీడియో చూస్తూ, ఏమైనా అప్పటికి ఇప్పటికీ నీలో చాలా మార్పొచ్చింది ప్రకాష్. అప్పుడు బక్కగా ఉంటే ఇప్పుడు నేనిచ్చే సొమ్ము తింటూ ఒళ్ళు చేశావు అంటుంది కన్నింగ్ స్మైల్ ఇస్తూ. ఇదేంటి మేడం, అక్కడ నా డైలాగ్స్ మాత్రమే ఉన్నాయి, మీ డైలాగ్స్ లేవేంటి అని అడుగుతాడు కంగారుగా. పిచ్చోడా, నిన్ను ఇరికించాలని ఈ వీడియో తయారు చేసినప్పుడు నా డైలాగ్స్ ఎందుకు పెట్టుకుంటాను? నువ్వు ఎప్పుడైనా తోక జాడిస్తే ఈ వీడియో బయటకు తీయొచ్చు అని నా ప్లాన్లో నేనున్నాను. నాతో పెట్టుకోవాలని చూడకు అంటుంది రత్నప్రభ. అది విని ప్రకాష్ భయపడుతూ, వామ్మో, ఈవిడ తక్కువది కాదు, నేను జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటాడు. ఇంతకీ సౌమ్యకి భరత్ ఏమైనా దగ్గరయ్యాడా అని అడుగుతుంది. ఏమీ లేదు మేడం. సౌమ్య మేడం అంటే భరత్ సార్ ఇంకా ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నాడు అని కన్నింగా చెప్తాడు. వాళ్ళిద్దరూ కలిసిపోయే రోజు కోసం చూస్తున్నాను. భరత్ ఆస్తులు బయట వారికి చెందకూడదని తాపత్రయపడి ఎలాగో ఒకలాగా నా కూతురు పెళ్ళి భరత్తో చేశాను. కానీ వాళ్ళిద్దరూ కలిసిపోవాలని ఎదురు చూస్తుంటే ఆ ఆశ తీరడం లేదు. వారి ఇద్దరి మధ్యలో నేను లేకపోతే ఏదో ఒక రకంగా వాళ్ళిద్దరూ కలుస్తారనుకొని స్నేహితురాలు ఊరని చెప్పేసి ఈ ఫామ్ హౌస్లో ఉంటున్నాను. ఇంకా ఇక్కడ ఎన్నాళ్ళు ఉండాలో ఏంటో అంటుంది రత్నప్రభ. వాళ్ళు కలిసే వరకు మీరిక్కడ ఉండక తప్పదు. ఎప్పటికప్పుడు వాళ్ళ కబుర్లు నేను మీకు అందజేస్తుంటానులేండి అంటాడు ప్రకాష్. సరేలే, నేను సిటీలోనే ఉన్నానని భరత్కి తెలియనివ్వకు. ఇక నువ్వు వెళ్ళిరా అంటుంది రత్నప్రభ. అలాగే మేడం, కానీ అంటూ దీర్ఘం తీస్తాడు. అర్థమైంది, తెచ్చిస్తానుండు అని చెప్పి వెళ్ళి ఒక 5,000 తీసుకొచ్చి ఇస్తుంది. ఇదేంటి మేడం, ఇంత తక్కువ ఇచ్చారు అని అడుగుతాడు. అసలు నన్ను బెదిరించాలని చూసి నీకు ఇవ్వడమే ఎక్కువ, ఇంకా తక్కువ అంటావేంటి అని కోప్పడుతుంది. సరేలే మేడం, ఇచ్చిందే ప్రసాదం అనుకుంటాను అంటూ ఆ డబ్బులు జేబులో పెట్టుకొని పోతాడు. వెధవ, నా దగ్గరే బోడి తెలివితేటలు చూపించాలని చూస్తాడా అని తిట్టుకుంటుంది రత్నప్రభ. శక్తి పాయసం చేయడానికి రెడీ అవుతుంటే సామ్రాట్ అక్కడికి వచ్చి, కెన్ ఐ హెల్ప్ యూ అని అడుగుతాడు. నో థ్యాంక్స్ అంటూ పాల ప్యాకెట్ కట్ చేసి గిన్నెలో పోస్తుంటుంది.
పర్వాలేదు. ఏమైనా చేయాలంటే చెప్పు. చేస్తాను అంటాడు. సరే, నీకంతగా హెల్ప్ చేయాలనుంటే నేనైనా ఎందుకు కాదంటాను అని దర్జాగా అక్కడున్న గట్టు మీద కూర్చొని పాయసం చేసి పెట్టండి హీరో గారు అంటుంది వెటకారంగా. ఏంటిది? నేను సహాయం చేద్దామని వచ్చాను కానీ మొత్తం పని చేస్తానని అనలేదే అంటాడు నొసలు ముడుస్తూ. మరెందుకు మధ్యలో వచ్చి నన్ను గెలకాలి? ఇక్కడి నుంచి వెళ్తే నా పని నేను చేసుకుంటాను అంటుంది శక్తి. కావాలంటే పాయసం నేను చేస్తాను గాని నేను మాత్రం వెళ్ళను. నీతో మాట్లాడాలి అంటూ పాలు పోసిన గిన్నె స్టవ్ మీద పెడతాడు. ఏం మాట్లాడాలి అని అడుగుతుంది. నీ సమస్యలు తీరాయి కాబట్టి ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా అని అడుగుతాడు. శక్తి ఆ గట్టు దిగి హ్యాపీగా ఉన్నాను కాబట్టే కదా పాయసం చేయటానికి వచ్చింది. నిజం చెప్తున్నాను. ఇక్కడ నేను స్వార్థంగా ఆలోచించకూడదు. పోయిన ఆస్తులు తిరిగి వస్తాయని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆస్తుల మీద పూర్తిగా ఆశలు వదిలేసుకున్నాను. కానీ ఇప్పుడు ఆ ఆస్తులు తిరిగి వచ్చాయంటే నీ కారణంగానే సామ్రాట్. కాకపోతే ఇన్నాళ్ళు పిచ్చిదానిలాగా నువ్వే ఆ ఆస్తులు కాజేశావని భ్రమలో ఉన్నాను. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే నా మీద నాకే గిల్టీగా ఉంది అని కాస్త బాధపడుతూ చెప్తుంది. ప్రస్తుతానికి నా మీద కమ్ముకున్న పొరలైతే తొలగిపోయాయి కదా! నీతో పాటు నేను కూడా హ్యాపీ అంటూ పాయసానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసి పక్కకు పెడుతుంటాడు. కానీ నాకు ఇంకొక డౌట్ ఉంది అని అంటుంది శక్తి. ఇంకా ఏంటి ఆ డౌట్ అని అడుగుతాడు క్వశ్చన్ మార్క్ వేస్తూ. నువ్వు నువ్వు అంటూ నసుకుతుంటుంది. నువ్వు నువ్వు అంటూ ఆ నాంచుడేంటి? నీ డౌట్ ఏంటో మొహమాటం లేకుండా అడిగేసేయ్ అంటూ అక్కడున్న సేమ్యా డబ్బాని తీసి అందులో నుంచి సేమ్యాలు తీసి మరుగుతున్న పాలలో వేస్తుంటాడు. నువ్వు నిజంగానే ఆ స్నిగ్ధని ప్రేమించలేదా అని అడుగుతుంది అనుమానంగా చూస్తూ. తన ప్రశ్నకి కోపంగా చూస్తూ చేతిలో ఉన్న డబ్బా పక్కన పెట్టి, ఎందుకు ప్రేమించలేదు? ఫుల్లుగా ప్రేమించాను. తనతో కలిసి చెట్లెమ్మటి, పుట్టలెమ్మటి, పార్కుల చుట్టూ ఈ సిటీ మొత్తం తిరిగేశాను. ఈ సిటీలో ఉన్న అన్ని హోటల్ రూమ్స్‌లో తనతో గడిపాను. మా ఇద్దరికీ కలిపి ఓ డజన్ మంది పిల్లలు కూడా పుట్టారు అంటాడు వెటకారంగా. నేనేదో నా డౌట్ క్లియర్ చేసుకోవడం కోసం అడిగితే, నువ్వు ఇంత వెటకారంగా మాట్లాడాలా? అయినా నీకు పిల్లలు పుట్టే అవకాశం లేనప్పుడు డజన్ మంది పిల్లలు ఎక్కడి నుంచి పుడతారు? అబద్ధాలు చెప్పినా అతికేటట్టు ఉండాలి అంటుంది ఉరిమి చూస్తూ. ఓహో! నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు నేను చెప్పినవి అబద్ధాలని నమ్ముతున్నావు. అదే నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉండి ఉంటే నేను చెప్పేవని నిజాలనుకునేదానివి కదా అంటాడు షుగర్ డబ్బాని చేతిలో పట్టుకుంటూ. అసలు నేను నిన్ను అడగటం నాది తప్పు అంటూ సామ్రాట్ చేతుల నుంచి షుగర్ డబ్బా తీసుకొని పాయసంలో వేసి కలుపుతుంటుంది. మరి లేకపోతే నీ పిచ్చి డౌట్స్ ఏంటి? అప్పుడు ఏదో తనని పెళ్లి చేసుకోవాలనుకున్నానేమో గాని అంతకు మించి తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని ఆల్రెడీ చెప్పాను కదా అంటూ ఇంకొక స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుతుంటాడు. అంటే అది కొట్టిన ఫోజులు చూసి నిజంగానే మీరిద్దరూ భగ్న ప్రేమికులు అనుకున్నాను అని అంటుంది గరిటతో పాయసాన్ని కలుపుతూ. ఇంకా అది చెప్పిన మాటలు నమ్ముతున్నావా అని అంటాడు వేయించిన డ్రై ఫ్రూట్స్ పాయసంలో వేస్తూ. డజన్ మంది పిల్లలు పుట్టారని చెప్పావు కదా! ఇక దాని మాటలేమి నమ్మనులే అంటూ పాయసం చేయటం పూర్తి చేసి స్టవ్ ఆఫ్ చేస్తుంది. ఉఫ్! నేను నమ్మించేసరికి నాకు చెమటలు పట్టిపోయాయి అంటాడు తన పవిట కొంగు పట్టుకొని నుదిటికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ. ఏంటి నా కొంగుతో తుడుచుకుంటున్నావు? చనువు ఇచ్చాను కదా అని అడ్వాంటేజ్ తీసుకోవాలని చూడకు అంటూ ఆ కొంగు గుంజుకుంటుంది. దీనిని అడ్వాంటేజ్ తీసుకోవడం అంటారా అని అడుగుతాడు. అవును అని అంటుంది. నా దృష్టిలో అడ్వాంటేజ్ తీసుకోవడం అంటే కొంగుతో చెమటలు తుడుచుకోవడం కాదు అంటాడు. మరి అని అడుగుతుంది. అడ్వాంటేజ్ తీసుకోవడం అంటే ఎలా ఉంటుందో వివరంగా చెప్తాను ఉండు అంటూ రొమాన్స్లోకి దిగి తన నడుము చుట్టూ చేతులు వేసి ఒక్కసారిగా మీదకి లాక్కుంటాడు.
నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. సామ్రాట్ నిజాయితీ ఏంటో తెలుసుకుంటున్న శక్తి సామ్రాట్ ప్రేమకు దగ్గరవుతుందా? తెలుసుకోవాలి అంటే ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి.